హాయ్, నేను డాక్టర్ స్వర్ణ, సైకియాట్రిస్ట్. నేను చదువుకునే రోజులలో ఒక 8th క్లాస్ చదివే అమ్మాయి వచ్చింది, ఒకతే వచ్చింది వితౌట్ పేరెంట్స్. ప్రాబ్లం ఏంది అని అడిగితే బెడ్ వెయిటింగ్ అంటే పక్క తడిపేదనమాట. సో మరి మీ ఇంట్లో ఎందుకు తీసుకురాలే అని అడిగితే సైలెంట్ ఉంది, ఏం చెప్పలేదు. తర్వాత ఇంకా అసలు ఎక్కువ శాతం ఎక్కువ మాట్లాడలేదు. జస్ట్ బెడ్ వెయిటింగ్ చేస్తా, ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా అన్నట్టు అడిగింది. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటి అంటే ప్రాబ్లమ్ లోపలనే పెట్టుకుంటారు. ఇంట్లో వాళ్ళు కావాలని చేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్కి చెప్దామంటే అయ్యో ఇది నవ్వుతారేమో అని. సో ఎవ్వరు చెప్పకుండా లోపటే ఎంతో దుఃఖానికి బాధ గురయ్యి ఉంటూ ఉంటారు. దీన్ని మెడికల్ టర్మ్స్లో నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటాము. సో దీనికి మెడికేషన్తో పాటు కొన్ని ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. అందులో ఒకటి టాయిలెట్ ట్రైనింగ్. ఇది నేను అప్పుడు నా కాలేజ్ డేస్లోనే వేసి అక్కడ పెట్టాను. సో ఇది ఏంటి అంటే ఇనిషియల్గా మనం పడుకునే ముందు ఒక 2 hours లిక్విడ్ వాటర్ అనేది తక్కువ చేయాలి. తర్వాత పడుకున్నాక ఎవ్రీ 3 hours అట్లా అలారం పెట్టుకొని లేచి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ పడుకోవాలి. సో ఒకవేళ పక్క తడితే ఇంట్లో పేరెంట్స్ మాత్రం అస్సలు కొట్టద్దు, తిట్టడం లాంటివి కూడా చేయొద్దు. సో ఎప్పుడైతే పక్క తడపకుండా ఉండే రోజుల్లో మనము ఏదైనా రివార్డ్ అంటే ఏదైనా ప్రైజ్ లాగా ఇచ్చి ఎంకరేజ్ చేయాలి. కావాలని చేసింది అయితే కాదు. మీ ఇంట్లో ఇట్లా పిల్లలు ఎవరికైనా సమస్య ఉంటే దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వండి.